ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్పీ రాయుడు. ప్రియమైన మిత్రులారా, మనం గత క్లాస్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి టెట్ ప్రశ్నాపత్రాలని అనాలిసిస్ చేసుకుంటూ ఉన్నాం. దీంట్లో భాగంగా ఒక 3 ప్రశ్నాపత్రాలను అనాలిసిస్ చేశాం. ఈరోజు మనం అనాలిసిస్ చేయబడేటువంటి ప్రశ్నాపత్రం 29/5/2024 షిఫ్ట్ 1లో జరిగినటువంటి ప్రశ్నాపత్రాలు మనం చూస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ ప్రశ్నాపత్రాలు అనేవి మనకి భవిష్యత్తులో జరిగేటువంటి డిఎస్సి పేపర్స్ అనేవి ఎలా వస్తాయి, వాటిలో ప్రశ్నలు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అనేది మన అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మనకి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రీవియస్ పేపర్స్ స్టడీ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. తద్వారా మనకి క్వశ్చన్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంది, మనం టెక్స్ట్ బుక్ నుంచి చదువుతున్నాడా, అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి చదువుతున్నాడా, మనం ఎంత మేర కాన్సన్ట్రేషన్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి అనేది ఒక అవగాహన తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. రైట్, మరి క్లాస్లోకి వెళ్దాం. మరి 139 బిట్టు 139. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ రిలేటెడ్ టు ఫీచర్స్ ఆఫ్ సోషల్ స్టడీస్ అని చెప్పేసి అన్నాడు. సాంఘిక శాస్త్రం యొక్క లక్షణాలకు సంబంధించి కింది వాక్యాలు ఏది సరైనదని చెప్పేసి అన్నాడు. మనం దీనికి సంబంధించి సాంఘిక శాస్త్ర లక్షణాల గురించి కూడా మనం చాలా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఫస్ట్ చాప్టర్లో. సోషల్ స్టడీస్ ఈజ్ అ రియలిస్టిక్ కోర్స్. సాంఘిక శాస్త్రం ఒక వాస్తవమైన కోర్సు. సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ ఈజ్ అ మిక్చర్ రాదర్ దాన్ కాంపౌండ్. సాంఘిక శాస్త్రం సంయోగం సమగ్రం బదులుగా ఇది ఒక మిశ్రమ పాఠ్య విషయం. సాంఘిక శాస్త్రం ఒక మానవ అధ్యయనం. సోషల్ స్టడీస్ హ్యూమన్ స్టడీ. ఇది అందరూ తెలిసిన విషయమే. సాంఘిక శాస్త్రం అనేది మానవ అధ్యయనమని, మానవ సంబంధాల అధ్యయనమని, మానవుడి గురించినటువంటి సంపూర్ణమైన విషయాల్ని సాంఘిక శాస్త్రం అధ్యయనం చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇది కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే సోషల్ స్టడీస్ ఈజ్ అ రియలిస్టిక్ కోర్స్ అన్నాడు. ఎస్, ఇది సాంఘిక శాస్త్రం అనేది నిజ జీవితానికి సంబంధించినటువంటి శాస్త్రం. నిజ జీవితానికి సంబంధించినటువంటి శాస్త్రం. అంతకుముందు అంటే సోషల్ స్టడీస్ ఈజ్ ఏ ఐడియలిస్టిక్ కోర్స్ అన్నాడు. ఐడియలిస్టిక్ కోర్స్ అనేది ఏంటంటే, ఆ ఐడియలిస్టిక్ కోర్సు అనేది రియలిస్టిక్కి ఇది వాస్తవ విషయాల గురించి తెలియజేస్తుంది. అది ఆదర్శవంతమైనటువంటి కోర్స్ అని చెప్పేసి అన్నాడు. అంటే ఆదర్శవంతం అంటే ఉదాహరణ మనం ఫాలో అవ్వాలి మోడల్గా తీసుకొని. సో కాబట్టి ఇది అలాంటి కోర్స్ కాదనమాట. ఈజ్ ద రియలిస్టిక్ కోర్స్. ఇది కరెక్టే. సాంఘిక శాస్త్రం ఒక వాస్తవమైనటువంటి కోర్స్. సాంఘిక శాస్త్రం నిజ జీవితానికి సంబంధించింది. మనిషి యొక్క వాస్తవ జీవిత సమస్యల గురించి, ఆ సమస్యల పరిష్కార మార్గాల గురించి, ఓకే, వాస్తవ జీవితంలో మనిషి ఎలా జీవించాలో వాటి గురించినటువంటి విషయాలను తెలియజేస్తుంది. కరెక్టే. సోషల్ స్టడీస్ ఈజ్ ఎ సబ్జెక్ట్ ఈజ్ ఎ మిక్చర్ రాదర్ దాన్ కాంపౌండ్. ఇది ఎలా ఉండాలంటే దీన్ని, ఓకే, సోషల్ స్టడీస్ ఈజ్ ఏ కాంపౌండ్ రాదర్ దాన్ మిక్సర్ అని ఉండాలి. రాదర్ దాన్ మిక్సర్ ఇలా ఉండాలి స్టేట్మెంట్ అనేది. మనం ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఒకసారి రెఫర్ చేసుకుంటే, ఎక్కువగా తీసుకుంటే ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఒకసారి ఇంగ్లీష్ మీడియం బుక్స్ని బేస్ చేసుకొని ఇచ్చేయండి. చాలా స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఎస్కే కొచార్ సోషల్ స్టడీస్, టీచింగ్ ఆఫ్ సోషల్ స్టడీస్ అని చెప్పేసి ఎస్కే కొచార్ బుక్ ఉంది. ఈ కొచార్ బుక్లో నుంచి చాలా వరకు బిట్స్ కవర్ అయింది. ఎందుకంటే యూనివర్సిటీ స్థాయిలో ఇచ్చేటువంటి ప్రొఫెసర్స్ ఈ యొక్క క్వశ్చన్ పేపర్ని యూనివర్సిటీ స్థాయిలో ప్రొఫెసర్స్ ఇస్తారు కాబట్టి వాడు కొద్దిగా ఎక్కువ ఇంగ్లీష్ మీడియం రెఫర్ చేస్తారు కాబట్టి వాటిని బేస్ చేసుకొని వాళ్ళు క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఓకే, ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా రెఫర్ చేస్తున్న పరిస్థితి అనేది ఉంది ఇప్పుడు. రైట్. సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ ఈజ్ ఎ మిక్చర్. సాంఘిక శాస్త్రం అనేది ఒక మిశ్రమం, సమైక్యం కాదు, ఇది మిశ్రమం అంటున్నాడు. మనం సాంఘిక శాస్త్ర లక్షణాలు చెప్పేటప్పుడు సాంఘిక శాస్త్రం అనేది మిశ్రమం కాదు, అది సమైక్యం అని చెప్పేసి అన్నాం. ఇక్కడ ఏమన్నా సోషల్ స్టడీస్ ఈజ్ సబ్జెక్ట్ ఈజ్ ఎ మిక్చర్ అన్నాడు. ఇక్కడ కాంపౌండ్ రావాలి. రాదర్ దాన్
కాంపౌండ్ అన్నాడు. సో ఇక్కడ మిక్చర్ రావాలి, ఇక్కడ కాంపౌండ్, ఇది ఇటు రావాలి, ఇది ఇటు రావాలన్నమాట. ఇలా వస్తే కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పుగా ఉంది. స్టేట్మెంట్ తప్పు. సాంఘిక శాస్త్రం అనేది ఒక సమైక్యం, అది మిశ్రమం కాదు. సాంఘిక శాస్త్రం అనేది ఒక సమ్మేళనం. సోషల్ స్టడీస్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది సోషల్ సైన్సెస్ అని చెప్పేసి అన్నా అనమాట. సోషల్ స్టడీస్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ది సోషల్ సైన్సెస్ అని చెప్పేసి అనలా, ఇంటిగ్రేషన్ అన్నాడు. కాబట్టి ఇంటిగ్రేషన్ అనే దాన్ని మనం కాంపౌండ్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏసీ అనేది కరెక్ట్గా ఉన్నాయండి. ఏసీ అనేది కరెక్ట్గా ఉన్నటువంటి ఆప్షన్స్గా మనం భావించవచ్చు అనమాట. రెండోది చూద్దాం, అది ఫస్ట్ చాప్టర్ అడిగాడు. రెండోది చూద్దాం, ద స్టడీ ఆఫ్ లైఫ్ అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్వామి వివేకానంద లీడ్స్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ వాల్యూ ఇన్ స్టూడెంట్స్ అన్నాడు. స్వామి వివేకానంద యొక్క జీవితం, అతని యొక్క కాంట్రిబ్యూషన్ నువ్వు కూర్చున్న అధ్యయనం వల్ల విద్యార్థులు ఏం పెంపొందుతుంది. రైట్, ఇక్కడ మనం తీసుకున్నట్టయితే మోరల్ వాల్యూ అన్నాడు, వృత్తి విలువ అన్నాడు, సాంస్కృతిక విలువ అన్నాడు, ఓకే, రాజకీయ విలువ అన్నాడు. ఇక్కడ రాజకీయ విలువ అనేది లేదు. ఎందుకంటే స్వామి వివేకానందకి సంబంధించి రాజకీయ విలువ అంటే ఓటు గురించి కానీ, సౌభ్రాతృత్వం, సోదరభావం, ఇలాంటి విషయాలు రాజకీయానికి సంబంధించినటువంటి ఓటు హక్కును గౌరవించడం కాబట్టి, ప్రజాస్వామ్యంలో రకాల సంస్థల గురించి తెలుసుకోవడం, వాటిని గౌరవించడం, ఓకే, సమానత్వం, సోదరభావం, ఇలాంటి విషయాల గురించినటువంటి విషయాలు రాజకీయ విలువకి సంబంధించి వస్తే ఇది కాదు. సాంస్కృతిక విలువ అంటే సంస్కృతి సాంప్రదాయాల్ని సంరక్షించడం, సంస్కృతి సాంప్రదాయాలను సంరక్షించడం అనేది ఇక్కడ కూడా సెట్ కావట్లేదు. వృత్తి విలువ అంటే ఏదైనా వృత్తిని ఎన్నుకోవడం, ఏదైనా ప్రొఫెషన్ని ఎన్నుకోవడం అనమాట. దాన్ని వృత్తి విలువ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, డాక్టర్గా, లాయర్గా, కలెక్టర్గా అలాగా వృత్తిని ఎన్నుకుంటే దాన్ని వృత్తి విలువ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మోరల్ వాల్యూస్ అని చెప్పేసి అంటాం. మోరల్ వాల్యూస్ అంటే ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఈ యొక్క నైతిక విలువ, ఈ నైతిక విలువ అని చెప్పేసి అంటే నిజాయితీ, నిష్కపటత్వం, ఓకే, ఓర్పు, ఓకే, సహనం కలిగి ఉండడం, అలాగే సమాజ ప్రగతికి పాటుపడడం, సకాలంలో పన్నులు చెల్లించడం, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి నైతిక విలువ కిందకు వస్తాయి. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే సమాజ ప్రగతికి పాటుపడడం, ఓర్పు, సహనం, ఇలాంటివన్నీ కూడా మనం యొక్క వివేకానంద యొక్క జీవిత చరిత్రలో మనం చూడొచ్చు అన్నమాట. సో కాబట్టి ఇది మోరల్ వాల్యూ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు, నైతిక విలువ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు, నైతిక విలువ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్, మోరల్ వాల్యూ. మరి రాజకీయ విలువ అంటే మనం చెప్పుకున్నాం. రాజకీయ విలువ అంటే ఓటు విలువ కానీ, ఓటుకు కావచ్చు, అలాగే చట్టాలను గౌరవించడం కావచ్చు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం కావచ్చు, ప్రజాస్వామ్య సంస్థలను తెలుసుకోవడం కావచ్చు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వము, ఓకే, ఇలాంటి విషయాల గురించి అవగాహన కలిగి ఉంటాం కావచ్చు. ఇవన్నీ కూడా రాజకీయ విలువ కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ 140 చూడండి. ఓనర్ నిర్మించినటువంటి బ్లూమ్స్ వర్గీకరణ ఆధారంగా జ్ఞానాత్మకంగానికి సంబంధించి కింది వాటిని జతపరచండి. ఓకే, అది విలువల్లో వచ్చింది. రెండో చాప్టర్, ఇది కూడా రెండో చాప్టర్ నుంచి అడిగాడు. మ్యాక్సిమం ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి, ఇక్కడ ఇచ్చినటువంటి బిట్స్ అన్నీ కూడా మనము నీట్గా చెప్పుకున్నటువంటి విషయాలు. ఎక్కడ కూడా వాడు అవుట్ ఆఫ్ సిలబస్కి వెళ్ళలేదు, విత్ ఇన్ సిలబస్లో ఉన్నాడు. అయితే 2 బుక్స్ కవర్ చేశాడు, ఓల్డ్ బుక్ కవర్ చేశాడు, అలాగే న్యూ బుక్ కవర్ చేయడం అనేది జరిగింది. అలాగే కొంచెం ఇంగ్లీష్ మీడియం బుక్స్లో కూడా వెళ్ళాడు. వాడు ఇచ్చిన సిలబస్ ప్రకారము మనకి వాడు ఇచ్చిన సిలబస్ ఒకసారి పరిశీలన చేస్తే మనకి ఈ 2 బుక్స్ సరిపోవు అనమాట. కొన్ని ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా మనం రెఫర్ చేసినటువంటి పరిస్థితి అనేది ఉంది. వాటిలో కూడా వాడు వెళ్ళటం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క అంటే మనం చదివేటువంటి ఆ యొక్క పుస్తకాల సంఖ్య పెరిగిందనమాట. ఆ యొక్క పరిధి అనేది, సిలబస్ యొక్క పరిధిని పెరిగిందనే విషయాన్ని అభ్యర్థిగా ఉంచి, ఇది మనకి అండర్సన్ ప్రాంతాల వర్గీకరణ గురించి మనం చెప్పుకున్నాం. ఓకే, వీళ్ళు కాగ్నిటివ్ డొమైన్ గురించినటువంటి దాంట్లో కొన్ని పరిశోధన చేశారని చెప్పి చెప్పుకున్నాం. దాంట్లో 4 అంశాలు ఇచ్చాడు. కేటగిరీ, సబ్ కేటగిరీ అని చెప్పేసి అన్నాడు. అవగాహన, ఓకే, గుర్తు తెచ్చుకుంటా, వినియోగించడం, అనువర్తించడం అన్నాడు. ఇక్కడ పునఃస్మరణ, వర్గీకరించడం, అమలుపరచడం, ప్రణాళిక రచన అని చెప్పేసి అన్నాడు. రైట్, ఇప్పుడు మనకి తీసుకుంటే గుర్తు తెచ్చుకుంటా అనే దాంట్లో మనం ఈజీగా గుర్తుపెట్టచ్చు. రీకాలింగ్, పునఃస్మరణ. నెక్స్ట్ అలాగే అవగాహనలో మనం తెచ్చుకోవచ్చు వర్గీకరించడం, క్లాసిఫైయింగ్, వర్గీకరణ కావచ్చు, ఉదాహరణలు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా దానికి సంబంధించి. వినియోగించడం అనే దాంట్లో మనం తీసుకోవచ్చు ఇంప్లిమెంటేషన్, అమలుపరచుట, అంటే A2 అలాగే B4 C2, A3 B4 C2, A3 B4 C2 ఉందన్నమాట. సో కాబట్టి ఇవి ఆల్రెడీ మనం చెప్పుకున్నదే. అండర్సన్ కార్త్ వర్గీకరణ వీళ్ళు 2001లో టాక్సానమీ ఫర్ టీచింగ్ లెర్నింగ్ అనే బుక్ రాయటం, దాంట్లో కాగ్నిటివ్ డొమైన్ని వాళ్ళు సవరించడం, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం, ఇది కూడా మనం చెప్పుకున్నటువంటి బిట్టే. నెక్స్ట్ ఇది చాలా సందర్భాల్లో ఎగ్జామినేషన్ అడిగాడు. ఎన్సెప్ 2005 ఫోకస్ ఆన్ దీస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, ఎలిమెంట్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది సోషల్ స్టడీస్ కరికులం. అంటే
మనకు అంతకుముందు ఉన్నటువంటి పుస్తకాలను పరిశీలన చేసినప్పుడు ఎన్సెప్ట్ 2005 నుండి పాత పుస్తకాలకు సంబంధించి కొన్ని విషయాలను ఫైండ్ అవుట్ చేసింది. ప్రధానంగా 5 విషయాలను ఫైండ్ అవుట్ చేసిందని చెప్పేసి చెప్పవచ్చు. దీనికి సంబంధించి మనం ప్రత్యేకంగా క్లాస్ చెప్పడం జరిగింది. రైట్, ఇక్కడ చూడండి, ఉపాధ్యాయ దక్షత, విషయభారం, స్థానిక అంశాలు. ఇక్కడ 3 అంశాలే ఉన్నాయి, ఇక్కడ 5 అంశాలు ఉండాలి. ఓకే, విషయభారము, భావత్వము, స్థానిక అంశాలు, సాధారణ బాధ్యతలు మరియు వివిధ శాస్త్రాల మధ్య సంబంధం. ఓకేనా, 1, 2, 3, 4. ఓకే, ఈ 4 అంశాలు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ శాస్త్రీయ దృక్పథము, పాఠశాల వాతావరణము. పాఠశాల వాతావరణం అనేది లేదు. విషయభారము, పరస్పర వ్యవహారం, సామాజిక దృక్పథము. ఓకే, పిల్లల సామాజిక, ఇవన్నీ లేవు అనమాట. మనకి ప్రధానంగా ఉంది ఏంటంటే ఈ విషయభారము, బాహుత్వము, స్థానిక అంశాలు, సాధారణ బాధ్యతలు. ఓకే, వివిధ శాస్త్రాల మధ్య పరస్పర సంబంధమైనటువంటి అంశాలు ప్రధానంగా ఎన్సెప్ట్ 2005 ప్రధానంగా ఫోకస్ చేయడం అనేది జరిగిందనమాట. కాబట్టి పాత పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ లోపాలని సవరించేసి కొత్తగా మరి కొన్ని అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఎన్సెప్ట్ 2005 ప్రధానంగా ఫోకస్ చేయడం అనేది జరిగిందన్నమాట. కాబట్టి దీనికి 2 ఆన్సర్, ఇది కూడా మనం చెప్పుకున్నటువంటి బిట్టే. నెక్స్ట్ తర్వాత చూడండి, 143 బిట్ ఒకసారి చూద్దాం. మూలాధార పద్ధతి యొక్క ప్రయోజనాలకు సంబంధించి కింది వాక్యాల్లో సరికాంది ఏదని చెప్పేసి అన్నాడు. మనం మూలాధార పద్ధతి గురించి మనం చాలా క్లారిటీగా చెప్పుకోవడం జరిగింది. మూలాధార పద్ధతిలో ఉన్నటువంటి ప్రాథమిక వనరులు కావచ్చు, గౌణ వనరులు కావచ్చు, ఈ మూలాధార పద్ధతి లేక వనరుల పద్ధతి అనేది ఎందుకు ఉపయోగిస్తారనే దాని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నాట్ ట్రూ అన్నాడు. ఓకే, నాట్ ట్రూ అంటే ఇలాంటి బిట్స్ మనం పెట్టాలంటే ఆ పద్ధతికి సంబంధించినటువంటి సంపూర్ణ అవగాహన మనం పెంపొందించుకోవాలి. సో మూలాధార పద్ధతి అనేది ప్రధానంగా మనం ఏదైతే ముఖ్యంగా చరిత్ర పాఠ్యాంశాలు బోధించడానికి ఉపయోగపడుతుంది. చరిత్రకు సంబంధించి వివిధ రకాల వనరులు మనం సేకరించేసి ఆ వనరుల ద్వారా విద్యార్థి బోధించే పద్ధతి మూలాధార పద్ధతి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. వనరుల వినియోగం వలన కొన్ని ఉపయోగకర మానసిక అభ్యాసాలకు అవకాశం ఏర్పడుతుంది, ఇది కరెక్టే. ఓకే, వాస్తవ వనరులు సరైన వాతావరణం ఏర్పరచడానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి, కరెక్టే. మూలాధార పద్ధతి విద్యార్థుల పరిశోధన ఆటంకపరుస్తుంది అనేది తప్పనమాట. మూలాధార పద్ధతి అనేది విద్యార్థులు ఎప్పుడైతే వివిధ రకాల మూలాధారాలను ఉపయోగించి మన పాఠ్యాంశాన్ని బోధించామో అప్పుడు విద్యార్థులు ఇంకా భారతదేశ చరిత్ర గురించి, ఒకే పురాతన విషయాల గురించి ఇంకా తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి విద్యార్థుల్లో కలుగుతుంది. అంటే పరిశోధనకు దారితీస్తుంది అనమాట ఇది. అంటే హిస్టరీలో రీసెర్చ్ చేయడానికి విద్యార్థిని పురిగొల్పుతుంది అనమాట ఇది. సో కాబట్టి ఇది ఇక్కడ ఆటంకపరుస్తున్న తప్పు, ఆటంకపరచదు అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. మూలాధార పద్ధతి మనం ఎలా తెలుసుకోవాలి అనే ప్రశ్నపై విద్యార్థులు జిజ్ఞాస మనము గత విషయాల గురించి ఎలా తెలుసుకోవాలని దానికి సంబంధించి సంతృప్తిపరుస్తుందని చెప్పేసి అన్నట్టు ఈ 3 కరెక్ట్గానే ఉన్నాయి, ఇది తప్పు ఉంది. కాబట్టి ఇది మూలాధార పద్ధతికి సంబంధించినటువంటి ప్రయోజనాల్లో. ఓకే, ఇది మనం ఈ విషయాన్ని కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఒకసారి ఆ పద్ధతి ఒకసారి చూడొచ్చు బోధనా పద్ధతుల్లో. తర్వాత చూడండి 144 క్వశ్చన్ చూద్దాం. స్థానిక సంస్థ నిర్మాణం, టు టీచ్ ద టాపిక్ స్ట్రక్చర్ ఆఫ్ లోకల్ బాడీస్. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ లోకల్ బాడీస్ అన్నప్పుడు ఓకే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, ఓకే మండల స్థాయి, గ్రామ స్థాయి, ఇట్లా మనకి ఒక నిర్మాణం, ఒక శాఖ యొక్క నిర్మాణం గురించి మనం చెప్పేటప్పుడు సుప్రీంకోర్టు కానీ, ఓకే శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, సుప్రీంకోర్టు, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ ఇలాంటి వాటి గురించి చెప్పేటప్పుడు మనం ఉపయోగించేటువంటి చార్ట్ ఫ్లో చార్ట్ అనమాట. ఫ్లో చార్ట్ని ఉపయోగిస్తాం. దీని చార్ట్లో మనం చాలా క్లారిటీగా ఈ విషయాన్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. వర్గీకరణ చార్ట్ అంటే ఏంటి? వివిధ రకాల వర్గీకరణ గురించి, పంటల వర్గీకరణ కావచ్చు, పర్వతాల వర్గీకరణ కావచ్చు, అడవుల వర్గీకరణ కావచ్చు, ఇలాంటి విషయాన్ని డిస్కస్ చేసుకోవడానికి వర్గీకరణ చార్ట్ ఉపయోగిస్తుంది. కాలక్రమ చార్ట్ అంటే ఏదైనా ఒక సంఘటన ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, కాలక్రమంగా జరిగినటువంటి సంఘటనలు ఏంటి, ఇలాంటి విషయాల్ని ముఖ్యంగా చరిత్రలో జరిగినటువంటి ఉద్యమాల గురించి చెప్పడానికి ఈ కాలక్రమ చార్ట్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే పట్టిక చార్ట్, టేబుల్ చార్ట్ అనేది సంఖ్యా సమాచారాన్ని టేబుల్ రూపంలో ఓకే తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని విద్యార్థి పొందే విధంగా ఉపయోగించే చార్ట్ని టేబుల్ చార్ట్ అని చెప్పేసి అన్న. కాబట్టి ఇది ప్రవాహ చార్ట్ అనేది ఏదైనా శాఖ నిర్మాణం గురించి ఇక్కడ అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ స్థానిక సంస్థల యొక్క నిర్మాణం అడిగాడు. స్థానిక సంస్థల యొక్క నిర్మాణం స్ట్రక్చర్ అడిగాడు. కాబట్టి స్థానిక సంస్థ జిల్లా స్థాయిలో ఎలా ఉంటాయి, మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, ఓకే అలాగే మనకి గ్రామ స్థాయిలో ఎలా ఉంటాయి, ఏమేమి ఉంటాయి, ఇలాంటి విషయాల్ని ఆ స్ట్రక్చర్ మొత్తం విద్యార్థి తెలియజేయడం ఉపయోగించే చార్ట్ని మనం ఫ్లో చార్ట్ అని చెప్పేసి అంటాం అనమాట. తర్వాత 145 చూద్దాం. కోర్టు ఇచ్చిన తీర్పులు మరియు వార్తాపత్రికలో ప్రచురించబడిన తీర్పుల సంక్షిప్త సమాచారం. ఇక్కడ చూడండి, కోర్టు ఇచ్చిన తీర్పులు, ఓకే మరి వార్తాపత్రికలో ప్రచురించబడినటువంటి తీర్పులు. దీనికి మనం ఈ యొక్క మూలాధార పద్ధతిలోనే మనం చెప్పుకున్న ప్రాథమిక ఆధారాల గురించి, గౌణ ఆధారాల గురించి మనం చాలా క్లారిటీగా డిస్కస్ చేసుకోవడం. ఏది ప్రాథమిక ఆధారం అవుతుంది, ఏది గౌణ ఆధారం అవుతుంది అనే విషయాల గురించి మూలాధార పద్ధతుల్లో మనం నేర్చుకోవడం అనేది జరిగింది. ఓకే, దీంట్లో మనకి కోర్టు ఇచ్చిన తీర్పులు అనేది ప్రాథమిక ఆధారం అవుతుంది, వార్తాపత్రికలో వచ్చింది అది గౌణ ఆధారం అవుతుంది.
అర్థమైందా? డూప్లికేట్ రిసోర్సెస్ అనమాట. ఇక్కడ చూడండి, రెండు ప్రాథమిక ఆధారం అంటే ఒరిజినల్ రిసోర్స్ అనమాట. ప్రాథమిక ఆధారం అంటే అర్థం ఏంటి? ఒరిజినల్గా ఉండాలి. వార్తాపత్రికలో వచ్చింది ఒరిజినల్ కాదుగా, అర్థమైందండి. నెక్స్ట్ రెండు గౌణ ఆధారాలు. సో గౌణ ఆధారం అంటే సెకండరీ రిసోర్స్ అనమాట. నెక్స్ట్ గౌణ ఆధారం, ప్రాథమిక ఆధారం. ఫస్ట్ టైం గౌణ ఆధారం అంటున్నాడు, రెండో ప్రాథమిక ఆధారం అంటున్నాడు. ప్రాథమిక ఆధారం, గౌణ ఆధారం. సో వార్తాపత్రికలో వచ్చినటువంటి న్యూస్ అనేది గౌణ ఆధారం అవుతుంది. కోర్టు ఇచ్చినటువంటి తీర్పు యొక్క డాక్యుమెంట్ అనేది ప్రాథమిక ఆధారం అవుతుంది. ఇది కూడా మనం చెప్పుకున్నటువంటి విషయమే. ఓకే, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మూలాధార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, తప్పనిసరిగా ఏదో పద్ధతి గురించినటువంటి బిట్ తప్పనిసరిగా ఎగ్జామినేషన్లో వస్తుందని ఇది దానికి సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 146. In this type of period plan, the activities like a greeting, topic declaration and a taker up. అంతకుముందు మనం తీసుకుంటే హెర్బార్ట్ లెసన్ ప్లాన్ మనం చూసుకున్నాం. మరి ఇప్పుడు హెర్బార్ట్ లెసన్ ప్లాన్ కాకుండా ఎన్సెప్ట్ 2005 అనుగుణంగా కన్సెప్ట్ లెర్నింగ్ అనుగుణంగా లెసన్ ప్లాన్ మారిందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగిందన్నమాట. సో ఫస్ట్ దాంట్లో మన పరిచయం అనేటువంటి దాంట్లో మనం తీసుకుంటే, పరిచయం అనే దాంట్లో మనం తీసుకుంటే పరిచయంలో మనకేంటి? ఫస్ట్ పలకరింపు, రెండోది మైండ్ మ్యాపింగ్, ఓకే, పాఠ్యాంశ ప్రకటన. ఈ 3 అంశాలు ఉంటాయి అన్నమాట. పలకరింపులో పరిచయం అనేటువంటి దాంట్లో 3 అంశాలు ఉంటాయి. ఇక్కడ ఏమన్నాడు? పీరియడ్ ప్రణాళికలో ఈ సోపన పలకరింపు, పాఠ్యాంశ ప్రకటన అనుకృత్యాలు చేపట్టవచ్చు అన్నాడు. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పరిచయం అనేటువంటి దాంట్లో ఈ 3 అంశాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఇక్కడ పలకరింపు, పాఠ్యాంశ ప్రకటనలు, నైపుణ్యాలు అభ్యాసం చేయడం అనేది ఇది 4వ అంశం. విషయ భావన పట్ల అవగాహన చర్చ అనేది 2వ అంశం. ఓకే, పరిచయం అనేది 1వ అంశం. 1వ అంశంలో ఈ పరిచయంలో 3 రకాల అంశాలు అనేవి ఉంటాయి. ఇది లెసన్ మ్యాన్ స్టెప్స్ గురించి, ఓకే, లెసన్ మ్యాన్ ఫార్మేట్ గురించి అడిగాడు. ఇది కూడా మనం క్లాస్లో డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. పాఠ్యాంశాన్ని చదువుట ఇది 2వ అంశం అనమాట. ఇది 3వ అంశం, ఇది 4వ అంశంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 147 చూడండి, సూక్ష్మ బోధన సంబంధించి కింది వాక్యాల్లో సరైనది కాదు అన్నాడు. మైక్రో టీచింగ్ సంబంధించి, స్కిల్స్ సంబంధించి కానీ వీటన్నిటి మీద దాదాపుగా ఒక 7 అవర్స్ క్లాసు మనం అందించడం అనేది జరిగింది. మైక్రో టీచింగ్లో ఏ ఏరియాలో బిట్స్ అడుగుతాడు అనేది కూడా చాలా క్లారిటీగా మీకు చెప్పడం జరిగింది. చాలా ప్రతి విషయాన్ని కూడా దాన్ని కూలంకుషంగా, అంటే మీ టెక్స్ట్ బుక్లో లేనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు చాలా చక్కగా అందించడం అనేది జరిగింది. దాంట్లో నుంచి బిట్స్ ఏరియాలో అడుగుతాడని చెప్పేసి కూడా నేను సెర్చ్ చేసి చెప్పాను. అదే ఏరియాలో బిట్ అడిగాడు. ఇక్కడ చూడండి, సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ రిలేటెడ్ టు మైక్రో టీచింగ్ అన్నాడు. ఇలాంటి బిట్స్ మనం పెట్టాలంటే సబ్జెక్ట్ మీద పూర్తి కమాండ్ అనేది ఉన్నప్పుడు మాత్రమే మనం బిట్స్ పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో మైక్రో టీచింగ్ ఈజ్ అ ట్రైనింగ్ టెక్నిక్ రాదర్ దాన్ టీచింగ్ టెక్నిక్. ఇది సూక్ష్మ బోధన శిక్షణాయుక్తే కానీ బోధనాయుక్తి కాదు. ఎస్, ఇది ఒక శిక్షణాయుక్తి, ఇది కరెక్టే. ఈ శిక్షణ కోసం, శిక్షణలో ఛాత్రోపాధ్యాయులకి ఈ యొక్క నైపుణ్యాలను తీసుకొని రావడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక టెక్నిక్ అనమాట. ఇది సాధారణ క్లాస్ రూమ్లో ఉపయోగించేటువంటి బోధన టెక్నిక్ మాత్రం కాదు. శిక్షణలో ఛాత్రోపాధ్యాయులు ఓకే ఆ యొక్క నైపుణ్యాలు ఉపయోగించడానికి సంబంధించిన టెక్నిక్ ఇది మనం చెప్పుకున్నదే. సూక్ష్మ బోధన ఉపాధ్యాయ విద్యాక్షేత్రంలో ఒక నూతన ఆవిష్కరణ. ఎస్, ఇది ఎప్పుడు 1963లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఓకే డ్వైట్ ఎలెన్ అండ్ రాబర్ట్ ఎల్ బుష్ అనేటువంటి వాళ్ళు, కీత్ ఎక్సన్ యొక్క పరిశోధన, వీళ్ళందరూ పరిశోధన బేస్ చేసుకొని 1963లో వీళ్ళు దానికి మైక్రో టీచింగ్ అని పేరు పెట్టడం జరిగింది. అది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఓకే దానికి సంబంధించినటువంటి ఇండియాలో ఎలా అభివృద్ధి చెందింది, ఎలా మైక్రో టీచింగ్ వచ్చింది, ఈ విషయాన్ని మొత్తాన్ని కూడా చాలా క్లారిటీగా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే ఒకేసారి అనేక నైపుణ్యాలను ఛాత్రోపాధ్యాయులు ఆలోచించి సూక్ష్మ అవకాశం నో, ఇక్కడ ఒకసారి ఒక నైపుణ్యాన్ని మాత్రమే ఇక్కడ ఉపయోగిస్తాం. అలాగే ఒక్కొక్క నైపుణ్యంని ఉపయోగించి ఆ నైపుణ్యంలో ఎక్స్పర్టైజ్ అయ్యి ఓకే ఉన్నటువంటి నైపుణ్యాలని ఆ విధంగా ఎక్స్పర్టైజ్ అయిన నైపుణ్యాలు మనం తర్వాత నిజ తరగతిలో బదిలీ చేయడం అనేది జరిగింది. ఇక్కడ అన్ని నైపుణ్యాలు అనేది తప్పు, ఒక నైపుణ్యం మాత్రమే ఇక్కడ ఉపయోగిస్తాం, ఇది తప్పు అనమాట. ఇది కరెక్టే, ఈ రెండు కూడా కరెక్ట్గానే ఉన్నాయి. ఏబి అనేది కరెక్ట్గానే ఉన్నాయి. సమాధానం తీసుకుంటే ఏబి కరెక్ట్గానే ఉన్నాయి, ఏబి కరెక్ట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మైక్రో టీచింగ్ సంబంధించి స్కిల్స్ మీద కూడా బిట్స్ అడుగుతాడు, వాటిని మనం గమనించాలి ఫ్రెండ్స్. 148 చూద్దాం. మీ గ్రామంలో ప్రజా పంపిణీ వ్యవస్థ కార్యక్రమం పనితీరుపై మీ జిల్లా కలెక్టర్ గారికి ఒక లేఖ. ఇది కీవర్డ్ అనమాట. చెప్పాను, ప్రతి క్వశ్చన్లో కీవర్డ్ ఉంటుంది, ప్రతి క్వశ్చన్లో కీవర్డ్ ఉంటుంది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ లేఖ రాయటం అనేది మనకి విద్యా ప్రమాణాలకు సంబంధించింది. ప్రశంసా సున్నితత్వానికి సంబంధించి నినాదాలు రాయటం కావచ్చు, లేఖలు రాయటం కావచ్చు, పోస్టర్స్ ప్రిపేర్ చేయడం కావచ్చు, ఇతరులను గౌరవించడం కావచ్చు, సభ సమావేశాలు ఏర్పాటు చేయడం కావచ్చు,
ఓకే, ఇతరులను ప్రోత్సహించడం కావచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ప్రశంసాత్మక తత్వంలో మనం నేర్చుకుంటాం. ఇక్కడ సమాచార సేకరణ నైపుణ్యాలు ప్రాజెక్ట్ ప్లాన్ అన్నాడు. సమాచార సేకరణ నైపుణ్యాలు అంటే తప్పనిసరిగా టేబుల్ ఆర్ గ్రాఫ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. పఠన నైపుణ్యాల్లో పటానికి సంబంధించిన భావనలు, పటం గీయటం కావచ్చు, పటంలో ప్రదేశాలు గుర్తించడం కావచ్చు, పటం చదవడం కావచ్చు, ఈ 3 అంశాలు ఉండాలి. విషయావగాహనలో మనం వివరించడం, వర్ణించడం, వర్గీకరించడం, వ్యాఖ్యానించడం, పోలికలు చెప్పడం, భేదాలు చెప్పడం, ఓకే, ఇలాంటి విషయాలు తప్పనిసరిగా ఉండాలి. ప్రశ్నాత్మక తత్వం ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా లేఖలు రాయటం కానీ, నినాదాలు రాయటం కానీ, పోస్టర్స్ తయారు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఉండాలి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ 149వ ప్రశ్న చూద్దాం. అవగాహన కేటగిరీలోని విశదీకరించుట అను క్రియాశీలక పదం యొక్క కింది జ్ఞానాత్మక పరిమాణంకు సంబంధించింది. ఇక్కడ జ్ఞానాత్మక పరిమాణంలో మనకి 4 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఓకే, ప్రాథమిక జ్ఞానం ఉంది, నెక్స్ట్ అలాగే కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉంది, ఓకేనా, అలాగే ఫ్యాక్చువల్ నాలెడ్జ్ ఉంది, కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉంది, ప్రొసెసర్ నాలెడ్జ్ ఉంది, మెటాకాగ్నిషన్, ఇట్లా 4 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఇక్కడ యథార్థ జ్ఞానం అంటే ఇది నాలెడ్జ్కి సంబంధించింది చెప్పుకున్నాం. దీనికి సంబంధించిన క్లారిటీగా దేనికి సంబంధించిందో క్లారిటీ చెప్పడం జరిగింది. అలాగే ఈ భావన కాన్సెప్చువల్ జ్ఞానం, ఇది అవగాహన సంబంధించింది చెప్పేసి కూడా నేను చెప్పాను. అవగాహనలో ఉన్నటువంటి స్పష్టీకరణలు కూడా దీని కిందకు వస్తాయని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పుకోవడం జరిగింది. విధానపూర్వక జ్ఞానం అంటే ఏదైనా ప్రాసెస్ గురించి తెలియజేస్తే దాని విధానపూర్వక జ్ఞానం. ఇది మనం ఎలా ఆలోచించాలి, ఓకే, దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం మెటాకాగ్నిషన్ జ్ఞానం అంటే వీటిలో తప్పనిసరిగా బిట్స్ అంతకుముందు కూడా అడిగాడు ఈ విషయాన్ని. ఇక్కడ అవగాహన సంబంధించి మనం తీసుకుంటే అవగాహన అన్నట్టే అది కాన్సెప్చువల్ నాలెడ్జ్ కిందకి వస్తుంది అనమాట. కాన్సెప్చువల్ నాలెడ్జ్ కిందకి వస్తుంది. ఈ విషయాన్ని మనం చాలా క్లారిటీగా ఎగ్జామినేషన్లో కూడా తెలుసుకోవడం జరిగింది. చివరి బిట్ చూద్దాం. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క లక్షణాలు, ప్రభావవంతమైన మూర్తిమత్వం, అలాగే మరియు వర్తమాన వ్యవహారాల పరిజ్ఞానం అనేవి వరుసగా ఈ రకానికి చెందినవి. వీటిలో మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క లక్షణాలు మనం ప్రధానంగా తీసుకుంటే, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క లక్షణాల్లో మనకి వృత్తి శిక్షణ కావచ్చు, ఓకే, అలాగే విషయ పరిజ్ఞానం కావచ్చు, మూర్తిమత్వం కావచ్చు, మానవ సంబంధాలు కావచ్చు, నిర్వహణ సామర్థ్యాలు కావచ్చు, ఇలాగా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ మూర్తిమత్వం అనేది ఏంది, ఇది జనరల్ అన్నమాట. ఇది జనరల్ క్వాలిటీ. అలాగే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు, దాదాపు 8 రకాల లక్షణాలు అనేవి ఉన్నాయి. ఏంటి, మానవ సంబంధాలు పెంపొందించుకునేటువంటి లక్షణం కావచ్చు, క్షేత్ర పరిశీలన లక్షణం కావచ్చు, విషయ పరిజ్ఞానం కావచ్చు, సమస్య పరిష్కార సామర్థ్యం కావచ్చు, మంచి వార్తాహరుడు కావచ్చు. ఓకే, మంచి వార్తాహరుడు అంటే ఇక్కడ ఏంటి, వర్తమాన విషయాలు తెలుసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ప్రత్యేక లక్షణాల్లో 8 రకాల లక్షణాలు ఉన్నాయి. దాంట్లో నుంచి ఇవ్వడం జరిగింది. ఒక సాధారణ లక్షణం, ఒకటి ప్రత్యేక లక్షణం, 2 సాధారణ లక్షణాలు, 2 ప్రత్యేక లక్షణాలు, సాధారణ లక్షణం, ప్రత్యేక లక్షణం, సాధారణ లక్షణం. సో ప్రత్యేక లక్షణం, సాధారణ లక్షణం, ప్రత్యేక లక్షణం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. రైట్ ఫ్రెండ్స్, మరి ఇది పరిస్థితి. మరి అంటే మెథడాలజీలో ఇప్పుడు ఏదైతే మనకి 12 బిట్స్ ఇచ్చాడో ఈ 12 బిట్స్ అన్నీ కూడా మనం చెప్పుకున్నటువంటి బిట్సే. ఎవరైతే మరి క్లాసెస్ చాలా చక్కగా విని నోట్స్ రాసుకొని ఎవరైతే చదివారో చాలామంది విద్యార్థులు ఫోన్ చేస్తున్నారు, సార్ మేము 12/12 పెట్టామని చెప్పేసి. కాబట్టి ఇంకా ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మెగా డిఎస్సి వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ఏపీ వాళ్ళకి 20 బిట్లు అంటే 40 బిట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ వాళ్ళకి 32 బిట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ మెథడాలజీలో మీరు సంపూర్ణమైనటువంటి అవగాహన తెచ్చుకోవాలి. మాకు 20 మార్కులు రావాలి, 16 మార్కులు రావాలంటే ఓకే, మీకు ఒక యాప్ అనేది ఉంది, ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి యాప్ ఉంది. ఈ యాప్లు మీరు డౌన్లోడ్ చేసుకుని ప్లేస్టోర్లో సంబంధిత క్లాసెస్ని మీరు వింటే తప్పనిసరిగా మీరు ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాను. తప్పనిసరిగా దాంట్లో గ్రాండ్ టెస్టులు కావచ్చు ఉంటే మీకు అప్ టు ఎగ్జామినేషన్ గైడెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని నిరుద్యోగులందరూ కూడా ఉపయోగించుకొని మరి మంచి స్కోర్ సంపాదించి భవిష్యత్తులో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా మరి పాఠశాల స్థాయిలో రాణిస్తారని చెప్పేసి, మంచి విద్యార్థులను తయారు చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ మరొక వీడియోలో మరొక పేపర్ అనాలిసిస్ చేసుకుని ముందుకెళ్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.